ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పేరు తెలియని వారుండరు. 2009 కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాకినాడ సిటీ నుంచి 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ అనంతరం వైసీపీలో చేరి జగన్ కి అత్యంత సన్నిహితునిగా కొనసాగుతున్నారు. వైసీపీ నుంచి 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్ళీ 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ గెలుపుతో గోదావరి జిల్లాలపై ద్వారంపూడి ఆధిపత్యం బాగా పెరిగిపోయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద లెక్కలేనన్ని విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పవన్ ఏమైనా మాట్లాడితే జనసేనాని విమర్శించేందుకు ముందుండే వైసీపీ నేతల్లో ద్వారంపూడి కూడా ఒకరు. అయితే 2024 ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏకంగా 56,000 భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో గత ఏడాది కాలంగా ఆయన పూర్తిగా మౌన మునిగా మారిపోయారు. అసలు మాటలు రాని వారిగా నిలిచిపోయారు. వైసీపీలో ఒకప్పటి ఫైర్ బ్రాండ్ నేత ఇప్పుడు ఫుల్ సైలెంట్ గా ఉండడం ఏంటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జగన్ ప్రభుత్వంలో ద్వారంపూడి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆయన తీరును జనసేన అధినేత పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి ఆటలు సాగవన్న విషయాన్ని అప్పట్లోనే స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ద్వారంపూడి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రొయ్యల కంపెనీలను కాలుష్యం పేరుతో కూటమి సర్కార్ సీజ్ చేసింది. అక్రమ రేషన్ వ్యవహారంలో అక్రమ రవాణా సరుకుతో ఉన్న షిప్ ని కూడా సీజ్ చేశారు. అంతేకాదు ద్వారంపూడి అడ్డా అయిన కాకినాడపై పవన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ కారణంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం కంటికి కనిపించట్లేదని విమర్శకులు అంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ లను ఇష్టం వచ్చినట్లు విమర్శించిన వైసీపీ నేతల పరిస్థితి ఏంటో ప్రస్తుతం కల్లారా చూస్తున్నాం. వల్లభనేని వంశీ, పోసాని, బోరుగడ్డ అనిల్, కొడాలి నాని ఇలాంటి వారి పరిస్థితి తనకు రాకూడదనే ద్వారంపూడి సైలెంట్ అయ్యారట. ఇటువంటి పరిస్థితుల్లో మౌనమే మంచిదని అనుకుని ప్రస్తుతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మౌనం వహిస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి.